రక్షకుడైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. పిల్లల ఉదయకాలం ఎవరైతే దేవునిలో నిలబడతారో, దేవుని కొరకు జీవిస్తారు, ఎవరైతే ఆయన మాటలు హృదయంలో జీవితంలో భద్రపరుచుకుని ప్రభు కొరకు జీవిస్తారో, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన నీ మనవి ఆలకించి దేవుడు మీ విషయాల్లో కార్యాలు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించుడుగా. మహాపరిశుద్ధుడైన మా ప్రభువాన్ని పొందినాడు ఉదయకాలం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండండి, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించుకున్నావు. ఉదయకాలం ప్రభువా, ఎవరైతే నీ మాటలు నీ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తారో వారు ఏమడిగినా నేను అది మీకు అనుగ్రహిస్తాను తండ్రి. ప్రభువా, నీ బిడ్డలైన వారు ఉదయకాలం వాళ్ళు ఏ సమస్యలో వ్యాధుల నుంచి ఉన్నారు, వారి సమస్య నుంచి వ్యాధుల నుంచి విడిపించి వారి అనారోగ్య పరిస్థితి నుంచి ఆయన స్వస్థపరిచి నేను వారి బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చు. ఈ ఉదయకాలం ప్రయాణాలు పనుబాట్లో తోడే ఉండి నడిపించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించి ఆశీర్వదించు.